విశాఖలో స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తమ రైడ్స్లో అయితే బయటపెట్టారు. అలాగే విశాఖలో ఏకకాలంలో సిరిపురం, రామటాగిసు, అలాగే ద్వారకానగర్ ఫస్ట్ లైన్ మొత్తం అంతా సడన్ రైడ్స్ అయితే చేస్తే ఈ స్పా అని బయటగా బోర్డులు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఒకటి లావిస్ వెల్నెస్ అండ్ థాయ్ స్పా అని చెప్పి ఉంది. ఇలాగే మొత్తం 3 చోట్ల ఏకకాలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే రైడ్ చేశారు. అయితే గుట్టుగా వ్యభిచారం అయితే చేస్తున్నారని చెప్పి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గమనించారు. అయితే స్పాల ముసుగులో గుట్టుగా వ్యభిచారం టాస్క్ ఫోర్స్ పోలీసు దాడులు అయితే బట్టబయలు అయ్యాయి విశాఖలో. అయితే సిరిపురం మినీ దాయ్ స్పా, రామటాయిస్ రోడ్లో దాయ్ స్పా, అలాగే ఇక్కడ లావిస్ వెల్నెస్ అండ్ థాయ్ స్పా ద్వారకానగర్లో మొత్తం 3 చోట్ల అయితే ఈ బట్టబయలు అయ్యాయి. విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే విచారణలో వెల్లడైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు యువతులను రప్పించి గంటల తారీఫ్తో వ్యభిచారం అయితే చేస్తున్నారు స్పా ముసుగులో. అలాగే చట్టవిరుద్ధంగా స్పాలో క్రాస్ మసాజ్, ప్రధానంగా క్రాస్ మసాజ్ల కోసమే ఈ డబ్బులు వెచ్చిస్తారు పురుషులు అమ్మాయిలతో క్రాస్ మసాజ్ అయితే చేస్తున్నారు. అలాగే నిర్వాహకులకు అమ్మాయిలను విటులను అదుపులో తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖలో. అయితే స్పా సెంటర్లు సీజ్ చేశారు. ఎక్కడైతే ఈ 3 చోట్ల ఏకకాలంలో రైడ్లు చేస్తారో వాటి 3 పోలీసులు అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. స్పా ముసుగులో వ్యభిచారం రాకెట్పై ఆరా అయితే తీస్తున్నారు పోలీస్ కమిషనర్. అయితే ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్న ముఠాపై సమాచారం రాబడుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఈ విశాఖలో మొత్తం అంతా ఈ వ్యభిచారాలు గుట్టురట్టు చేసామని చెప్పి పోలీస్ కమిషనర్ సిపి అయితే వెల్లడించారు. అయితే వాళ్ళు యథేచ్ఛగా డెలిబరేట్గా క్రాస్ మసాజింగ్, అమ్మాయిలతో క్రాస్ మసాజింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు యాడ్స్ అయితే ఇస్తున్నారు. అయితే ఆ యాడ్స్ ఇస్తున్న తరుణంలో పోలీసులు కళ్ళు మూసుకొని ఉంటారని అనుకుంటున్నారు.